చాలా మంది దేవరా సినిమాకి భయంకరమైన ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. తెలుగు లేని కలెక్షన్స్ ఓవర్సీస్ లో గానీ, ఏపీ, తెలంగాణలో గానీ ఎక్కడ పడితే అక్కడ ఈ మూవీ రిలీజ్ కి ముందే భయంకరమైనటువంటి కలెక్షన్స్ ని రాబట్టగలుగుతోంది. ప్రీ రిలీజ్, ప్రీ సేల్స్ అనండి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. రకరకాల అంశాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో ఎక్సైట్ అవ్వడానికి. ఎన్టీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఎన్టీఆర్ ఉన్నారు. జాహ్నవి కపూర్ తెలుగులో డెబ్యూ చేస్తుంది. ఎన్టీఆర్ డ్యూయల్ యాక్షన్ చేయటం, వాటర్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా అవటం, కొరటాల శివ డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్ ఎట్లా ఇస్తాడు తెలుగులో బీజిఎం. అజ్ఞాతవాసి తర్వాత ఇదే సినిమా. జెర్సీ ఉందనుకోండి, బట్ పెద్ద హీరోలు తీసుకుంటే ఇదే సినిమా. గ్యాంగ్ లీడర్ కూడా ఉంది మధ్యలో. సో ఇవన్నీ ఎక్సైటెడ్ ఫ్యాక్టర్స్ అయితే, నాకు కొరటాల శివ ఏ రకమైన కంబ్యాక్ ఇస్తాడు అనేది ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ నా పర్సనల్ లెవెల్లో ఉంది. ఎందుకంటే కొరటాల శివ అనే వ్యక్తి చాలా మందికి మిర్చితో డెబ్యూ చేశాడని తెలుసు. అఫ్ కోర్స్, అంటే చాలా మంది ఇది కూడా తెలియదు, అందుకే చెప్తున్నా. మిర్చితో కొరటాల శివ ఒక డైరెక్టర్ గా డెబ్యూ చేశాడు తెలుగు సినిమాలో. ప్రభాస్ ని ఎవరు చూపించలా, అంతకు ముందు ఎవరు చూపించలా ఆ లెవెల్లో. ఆ తర్వాత అసలు ఇంపాసిబుల్ ప్రభాస్ లైఫ్ లో మళ్ళీ ఆ లెవెల్లో అంత స్టైలిష్ గా ప్రభాస్ ని కొరటాల శివ చూపించినట్టు ఎవరు చూపించారు. ఈ విషయం ప్రభాస్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఒప్పుకుంటారు. ఒక ఒక మగాడు అంటే వీడు అనే లెవెల్లో చూపించాడు. ఇప్పటికీ కూడా ప్రభాస్ అనగానే అమ్మాయిలు మిర్చి ప్రభాస్ గుర్తించుకుంటారు. ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా కూడా అంతే బాగుంటుంది, అంతే ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫాదర్ సెంటిమెంట్ సంబంధించినటువంటి సినిమా. నిజానికి కొరటాల శివ సినిమాలన్నీ కూడా ఫాదర్ ఒక ఇదిలో ఉంటే, ఫాదర్ కు ఫ్లాష్ బ్యాక్, ఆయన సాధించలేకపోయాడు, కొడుకు వచ్చి సాధిస్తాడు. ఇదే లైన్ ఉంటుంది నాకు. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే 90% ఇవే ఉంటాయి స్టోరీస్. ఆచార్య కొడుకుది ఇక్కడ కాకపోతే, కొడుకుది తండ్రి సాధిస్తాడు. అయితే ఓ, కొరటాల శివ యాజ్ ఎ రైటర్ నాకు చాలా ఇష్టం. అంటే యాజ్ డైరెక్టర్ కూడా చాలా ఇష్టం. రైటర్ గా భద్ర సినిమాకి డైలాగ్ ఇచ్చారు. చాలా మంది తెలియదు అని చెప్తున్నారు. భద్ర, మొన్న, ఊసరవల్లి, బృందావనం, ఆ సింహ, బాలయ్య సింహకైతే బోయపాటి డైరెక్టర్ స్టోరీ అండ్ డైలాగ్ కూడా ఇచ్చారు ఈ సినిమాకి. సో ఒక రైటర్ గా కొరటాల శివ అంటే నాకు చాలా ఇష్టం. డైలాగ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఇప్పుడు శ్రీమంతుడిలో ఈ మామిడి తోటలో ఫైట్ ఉంటుంది, అక్కడ డైలాగ్స్ అసలు భలే. అంటే మహేష్ లాంటి ఒక క్లాస్ హీరోతో ఇంత మాస్ ఫైట్ పెట్టి అందరూ కూడా డైలాగ్స్ భలే రఫ్ గా మాట్లాడడం, అదంతా ఎక్సలెంట్ అనిపించింది. సో అట్లాంటి వ్యక్తి అధా పాతాళానికి పడిపోయాడు ఆచార్య సినిమాతో, అందులో డౌటే లేదు. ఇన్వాల్వ్ అయ్యే చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారా, ఇంకొకటి జరిగిందా, అనవసరం. మొత్తానికి బాధ్యత డైరెక్టర్దే. ఈ సినిమా శ్రీమంతుడికి హిట్ అయినా, మిర్చి హిట్ అయినా, జనతా గ్యారేజ్ హిట్ అయినా, ఇంకోటి జరిగినా మనం క్రెడిట్ కొరటాల శివకి ఇస్తున్నప్పుడు, ఆచార్య పడిపోయింది డిజాస్టర్ అయినప్పుడు కొరటాల శివకి ఇవ్వాలి. లేదా సినిమా బ్లాక్ బస్టర్ అయినా కొరటాల శివకి ఇవ్వాలి. ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చిరంజీవి కూడా కూడా అప్పుడు కూడా తప్పు అవుతుంది. సో అల్టిమేట్ గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అందుకే కాబట్టి కొరటాల శివకి ఇవ్వాలి. సో ఆచార్య పడిపోవడానికి ఆయనే కారణం అనుకుంటే, పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ రైటింగ్స్ కనిపించింది ఆచార్యలో అప్పట్లో. సో అట్లాంటి అధపాతాళానికి పడిపోయినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు డైరెక్టర్ గా కంబ్యాక్ ఇవ్వటం కంటే ఒక రైటర్ గా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి స్టోరీతో కంబ్యాక్ ఇవ్వాలి, అందులో డైలాగ్స్ తో ఇవ్వాలి, దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే, ఎక్కడెక్కడ ఏ సీన్లు పడాలి, ఎలాంటి ట్విస్ట్లకు జనాలు ఎక్సైట్ అవుతారు, ఆ ఎక్సైట్మెంట్ లోంచి ఎలాంటి హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకురావాలి. ఇదంతా కొరటాల శివ అనేటువంటి నేను అభిమానించే ఒక రైటర్ కమ్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి లైఫ్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ దేవర సినిమా అనేది. రేపు పొద్దున కొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో, ఈ వ్యక్తికి సంబంధించి తన జీవితానికే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఇది కనుక ఏమన్నా అటు ఇటు అయితే రేపు పొద్దున వేరే ఏ బుర్రలో కూర్చున్న ఏ హీరో కూడా అవకాశం కూడా. ఇక నెక్స్ట్ రామ్ పోతినేనండి, లేకపోతే నాని, ఈ కైండ్ ఆఫ్ లెవెల్ కి పడిపోతారు. ఆబ్వియస్లీ టాప్ టైర్ కదా, టాప్ టైర్ నుంచి ఈ టైర్ పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. అందువల్ల నాకు ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్స్ అనుకోండి, బోయపాటి లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు డైరెక్టర్స్ గా డైరెక్టర్స్ గా వచ్చిన వాళ్ళు. వీళ్ళు రైటర్స్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ నాకు రైటర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినటువంటి డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన, ఒక సరైనటువంటి విధానం, పద్ధతి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఆశ్చర్య ఇచ్చారు, వాళ్ళు కూడా అజ్ఞాతవాసి, గుంటూరు కారం ఇచ్చారు. సో మనం ఏం చేయలేము. బట్ నాకు పర్సనల్ లెవెల్లో కొరటాల శివ ఒక స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. హోప్ఫుల్లీ ఇస్తారని నమ్ముతున్నా. సో మీకు ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఎక్సైట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఈ సినిమాలో? కొరటాల శివ గురించి నేను చెప్పిన దాని మీద మీకేమనిపించింది? డెఫినెట్లీ మీ ప్రతి అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.